ఆకాశవాణి ఆకలి కాలం నాటకం. రచన శ్రీ ఎస్కే మిశ్రో. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. వినండి. ఆకలి కాలం నాటకం. పిన్నిగారు, పిన్నిగారు. ఎవరు? పార్వతమ్మ. రండి రండి. ఓ అరకేజీ బియ్యం ఉంటే అప్పిస్తారా? అయ్యయ్యో లేవమ్మా, మీ బాబాయ్ గారి బియ్యానికని ఇప్పుడే బజార్కి వెళ్ళారు. పోనీ ఓ 10 రూపాయలుంటే సర్దుబాటు చేద్దరు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడమ్మా నెలాఖరు. మా బతుకులే అంతంత మాత్రం, తెచ్చుకుని తినటానికే చాలటం లేదు. సరే వస్తాను పిన్నిగారు. ఏమనుకోకమ్మా. లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? వస్తాను. ఎవరే? తెల్లారితే చాలు ఇంటి మీదకి వచ్చేస్తారు అప్పు కావాలంటూ. దిక్కుమాల సోదా మీరు లేరని చెప్పి పంపించేశాను. పాపం, ఓ 10 రూపాయలు ఇచ్చి పంపించకపోయావా? చాలండి, మళ్ళీ ఆ 10 రూపాయలు రాబట్టుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు. అది కాదే. మీకు తెలీదు, మీరు ఊరుకోండి. బాబు, ఇదిగో బాబు, ఈ వంతు ఎంతయ్యా? ఈ వంతు ఎంత? రూపాయి. రూపాయా? మరి మరి అదిగో ఆ వంతు ఎంత? పెద్దంటారు. అవి మీకెందుకులేండి? ఎంతో చెప్పు బాబు. అవి పుచ్చిలేండి. అదా? అసలు పుచ్చిపోవడం అంటే ఏమనుకుంటున్నావయ్యా? పురుగు పట్టడం. మరి పురుగు దేనికి పడుతుందో తెలుసా? ఏరికోరి శ్రేష్టమైన కాయగూరలకే పడుతుంది. రుచి లేని వాటికి పట్టదయ్యా. వాటిని బాగు చేసుకుంటే సగమైనా మిగలవండి. ఇప్పుడు చిలక కొట్టిన జాంకాయ రుచికి మామూలుగా పండిన జాంకాయ రుచికి తేడా ఉందంటావా లేదంటావా? ఎప్పుడైనా తిన్నావా? తీసుకోయా తండ్రి, ఎంతో కొంత ఇచ్చి తీసుకో. మరి మరి నా దగ్గర ₹1/2 ఉందయ్యా. సర్లే ఇయ్యి. ఇదిగో, నీకు కష్టమైతే మాత్రం వద్దులే. పర్లేదు, తీసుకెళ్ళవయ్యా. ఎక్కడ మనిషి అయ్యా బాబు నువ్వు? ఇదిగో ఇదిగో ఈ సంచిలో పోయి నాయనా. దా పట్టు. హలో యాదకుమార్, బొమ్మెలా ఉంది? ఆహా, వెధవ డబ్బింగ్ రైట్స్ 15 లక్షలా? ఏం బతుందా లేదా? మొన్న ప్రొడ్యూసర్ కొండలరావుకి 12 చెప్పాడట. నీ ముఖం చూసేసరికి 3 పెంచేశాడు. ఆ కాస్టింగ్ అంత వేస్ట్ అయ్యా. వద్దు వద్దన్నానా? 10 దాటొద్దు. వాళ్ళతో నీ తరఫున నేను మాట్లాడినా చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. నువ్వేం తొందరపడకు. రేపు ఇదే టైంకి ఫోన్ చెయ్యి. ఈ లోపున ఏమన్నా ప్రొజెక్షన్స్ ఉంటే చూడు, తాగి పడుకోవద్దు. ఫోన్ పెట్టి. ఏం చదువుతున్నావు? ఈ డిపార్ట్మెంట్లో జాబ్ కదా? రిటర్న్ టెస్ట్ అయిపోయింది సార్. ఓరల్ ఉంది. ఆ పర్సనల్ ఆఫీసర్తో మీరు ఒక్క మాట చెబితే నా ఉద్యోగం ఖాయమైపోతుంది సార్. పర్సనల్ ఆఫీసర్ సామమూర్తి కదూ? ఆ తెల్లగా పొడిగా ఉంటాడు. కాదు సార్, నల్లగా పొట్టిగా ఉంటాడు. అవునవునవునవును, వాడేనయ్యా. వాడు నాకు తెలుసు, తొక్కగాడు. నవ్వడానికి కూడా నాకు అడుగుతాడు. హలో, ఎవరు? శాస్త్రి గారా? అయ్యా, తమ బ్రతికే ఉన్నారా? ఎవరో పోయారన్నారులే. చెప్పు చెప్పు, ఏమిటి సంగతి? చాలా కాలానికి ఫోన్ చేశావు. ఏమిటి? ఎంత కోట్ చేశావు? 25 lakhs. వెరీ గుడ్. మరి వాడెంత కోట్ చేశాడు? ఎంత? 5,000 తక్కువ. మరి నీ మార్జిన్ ఎంత? 10%. నిజం చెప్పబోయా, ఓ మాట చెప్పనా?
టెండర్ల విషయంలో పోటీ పడ్డావంటే మటాష్ అయిపోతావయ్యా. ఓ పని చెయ్యి, వాడి మొహానో 10 15 పారేద్దాం, నేను ట్యాకిల్ చేస్తానయ్యా. వాడి పేరేమన్నావు? వాడు నాకు బాగా తెలుసయ్యా, నాకు తెలుసు. నువ్వు గమ్మునుండు, నేను చూసుకుంటాను. రాత్రి నాకు ఒకసారి ఫోన్ చెయ్యి. వాడి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉందయ్యా. ఆ ఫోన్ పెట్టి. ఏమిటి చెబుతున్నావయ్యా నువ్వు? సార్, నాకు ఇలాంటి ఛాన్స్ నా జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు సార్. రిటర్న్ టెస్ట్ అయిపోయిందండి. ఓరల్ కేవలం నామకే వస్తే మీ బోటు వాళ్ళు చెప్తే ఇట్టే పని జరిగిపోతుంది సార్. అదే కాక మరో 10 రోజుల్లో నా వయసు 30 సంవత్సరాలు దాటిపోతుంది సార్. ఇక నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికి రానండి. ఏడు పాప, నేను మంచి సలహా ఇవ్వనా? ఇలా రికమెండేషన్ల కోసం తిరిగే బదులు ఓ మంచి మీడియేటర్ని పట్టుకొని రేట్ ఎంతో కనుక్కో, సొమ్ము వాడి మొహాన పారాయి, పని సులువు అయిపోతుంది. మధ్యలో మీడియేటర్లు ఎవరు అక్కర్లేదండి. తిన్నగా సామమూర్తిగానే కలిశాను సార్. అడిగితే 25,000 పట్టరా అన్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఎందుకయ్యా ఆలస్యం? ఇచ్చి తమ్ముడు, క్లాస్ 3 ఉద్యోగానికి రేటు 1,00,000కు పైనేనయ్యా. 25,000 అంటే చాలా చవక. చూడు, ఆ సామమూర్తికి మనకి చొక్కెదురయ్యా. నా ప్రమేయం ఉందని తెలిస్తే ఆ చేసే సాయం కూడా చెయ్యడు. నా మాట విను, నువ్వు తిన్నగా 25,000 తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టు, కాళ్ళ మీద పడిపో. సార్, ఆ డబ్బు నేను నీకు మొహమాటం అనిపిస్తే నా చేతికి ఇవ్వయ్యా, నేను పట్టుకెళ్ళి ఇచ్చి వస్తాను. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి? నన్నేం చేయమంటావు చెప్పు? డబ్బుకున్న విలువ మాటకుందా ఈవేళ? హలో, ఎవరు? శశియా? ఏమయ్యా, జాబ్ మానేసావంట? ఏం చేస్తున్నావు ఇప్పుడు? వ్యాపారమా? ఇంకా చేస్తావా? బాగుందయ్యా, చాలా బాగుంది. వెనకటికి ఒక ఆమె నీలాంటిదే మహారాజు నమ్ముకుని కట్టుకుని మొగుడిని వదిలేసిందట. ఏం వ్యాపారం చేయాలో తేల్చుకోకుండా ఉద్యోగం ఎవరన్నా వదిలిపెట్టేస్తారయ్యా? నిన్నెవ్వడు బాగు చేయలేడయ్యా ఈ జీవితంలోనూ. సార్, నా ఉద్యోగం ఏమిటా? అబ్బే, నిన్ను కాసేసి నువ్వు ఉండు. ఇంకా చేతులు కట్టుకుని నుంచున్నావు ఏమిటయ్యా? వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అయితే వస్తాను సార్. శశి, చెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తానులే. ఓకే, అలాగే. లంచం లంచం లంచం, చిచి. గ్రాడ్యుయేట్ని, అయినా ఉద్యోగం లేదు. మరో 10 రోజుల్లో నా ఏజ్ బార్ అయిపోతుంది. ప్రభుత్వ వారికి నేను ఇక పనికి రాను. నాకు ఇక ఉద్యోగం దొరికే అవకాశమే లేదు. ఉన్న ఒక్క అవకాశానికి 25,000 లంచం కట్టాలి. భగవంతుడా, మరి లంచం ఇచ్చుకోలేని వారి గతి ఏం కావాలి? లంచం పుచ్చుకోవడం తప్పని నేను అన్ను, బట్ ఇవ్వలేని వాడేం కావాలి? ఇవ్వాలే ఓ బోర్డు రాయించి ఇంటి ముందు పెడతాను. ఇచ్చట డబ్బు కోసం అడ్డమైన పనులు చేయబడును అని. ఈ వయసులో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా బతకాల్సిన నేను ఉద్యోగం లేక అల్లల్లాడిపోతున్నాను. నారాయణ, ఏమిట్రా, ఏమన్నా వేషం కడుతున్నావా? నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. వేషం ఒకటే తక్కువ నా బతుక్కి. ఎక్కడికి రా? గుడికి వెళ్ళొస్తాను. తొందరగా వచ్చే. అలాగే. చూడు, హారతి ఇచ్చేదాకా ఉండిరా, ప్రసాదం ఇస్తారు. పార్వతి, ఏమిటండి? ఇగో ఈ కాయగూరలు తీసుకో. ఏమండి, అబ్బాయి మూఢా జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తనే వినోదయ చిత్తం. అంటే ఏమిటండి? ఓ మూర్ఖుడా, ధన సంపాదన మీద ఆశ విడిచిపెట్టు. మనసులో మంచి ఆలోచనలు చెయ్యి. ఆ మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టు. నీదైన పని ద్వారా ఎంత సంపాదిస్తావో దానితోనే తృప్తిపడి మనసును నిరంతరం ఆనందంగా ఉంచుకో అని. నారాయణ. లేడండి, గుడికెళ్ళాడు.
ఏమిటోయ్, ఏమిటవి? బొప్పాయి కాయలు. ఓ 1/2 కేజీ బియ్యం అప్పడుగుదామని శర్మగారింటికి వెళితేను నిండుకున్నాయని చెప్పి 2 బొప్పాయి కాయలు చేతిలో పెట్టారు. పోన్లే, సమయానికి ఇచ్చింది. అందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, మంచి రక్తపుష్టినిస్తుంది. చూడు, ఆ సంచిలో కూరగాయలు తీసి మన కడుపు నింపుకోవడానికి ఏమాత్రం పనికొస్తాయో చూడు. ఏమిటోయ్, ఏమిటలా చూస్తావే? ఇలా ఎంతకాలం అండి? అడుగు మడుగు ఊడిస్తే పిడికిడి బియ్యం దొరికాయి. వీటితో ఎలా సరిపెట్టుకోవడం చెప్పండి. సరిపెట్టుకోవాలి పార్వతి, ఆకలి దేహం నిమిత్తమే సుమా. చూడు, ఆ అన్నం అబ్బాయికి పెట్టేసి, అయినా ఈ వయసులో మనకి రాత్రిపూట భోజనం ఒంటికి మంచిది కాదు తెలుసా? మీరు భలే మనుషులండి. బతుకేమిటి ఇలాగా రోజు రోజుకి అధ్వాన్నం అయిపోతుంది అన్న చింతే లేదు మీకు. అయ్యో, పైగా మొహం మీదకి నవ్వెట్లా వస్తుందో నాకు అర్థమై చావట్లేదు. కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వేనే బలమైన ఆయుధం. పోని పోని ఏడిస్తే ఏమన్నా లాభం ఉందా చెప్పు, తప్పకుండా ఏడుస్తాను. చెప్పప్పు, మనకెంత ప్రాప్తమో అంతేనే. లేదు లేదు అని ఏడ్చే వాళ్ళకి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. ఏమండి? పోని 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 ఉన్న వాళ్ళంతా తింటున్నారు అనుకుంటున్నావా? లేదే, లేదు. ఉంది అని సంబరపడుతున్నారంతే. ఇదిగో 4 రోజులు ఓపిక పట్టు. ఈ ఆషాఢం వెళ్ళి శ్రావణం వస్తుంది, 4 పెళ్ళిళ్ళు తగులుతాయి, ఇబ్బందులన్నీ హుష్ కాకి. పద పద పద, అబ్బాయి వచ్చేస్తాడు, త్వరగా వంట కానీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి, అబ్బాయి ఉద్యోగం సంగతి ఏం చేశారు? అది వేదాంతం చెప్పొద్దు, ఏదైనా మార్గం వెతకండి. రూపాయా 2 25,000 లంచం. ఆలోచించడానికే శక్తి చాలటం లేదే. నెల నెల అంతంత జీతాలు పుచ్చుకుంటారు. లంచం ఎలా అడగబుద్ధేస్తుందండి ఆ ముష్టి వాళ్ళకి? కుష్టి వ్యాధొచ్చి పోతారు, వాళ్ళు తప్పు బాగుపడరు. తప్పు తప్పు, అలా తిట్టకు, తప్పు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తారు కదా. మరి ఆ డబ్బుని వడ్డీతో సహా రాబట్టుకోవాలి అంటే జీతాల్ని నమ్ముకుంటే కుదురుతుందా చెప్పు? లంచం పుచ్చుకోవాల్సిందే. ఆ దరిద్రులు సమర్థిస్తారేమిటండి? మీకు మతిగాని పోయిందా? అది కాదు పార్వతి, పాపం వాళ్ళు ఏం చేస్తారే. చూడు, సైకిల్ ఉంటే స్కూటర్ కావాలి, స్కూటర్ ఉంటే కారు కావాలి, కారు ఉంటే బంగళాలు, బంట్రోతులు, ఆ బంగళాల్లోకి ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, అబ్బో ఒకటేమిటి అన్నీ కావాలి. సుఖాలు కూడా అవసరాలుగా మారిపోయిన రోజులే ఇవి. ఇలా అడ్డమైన గడ్డి తిని మనుషులమని ఎలా చెప్పుకుంటున్నారో. ఆ అడ్డమైన గడ్డిలోనే విటమిన్లు ఉంటాయట, అది వాళ్ళ నమ్మకం. ఇంత సమర్థించేవారు మరి మీరెందుకు మడికట్టు కూర్చుంటారు? అలాంటి పనులేవో మీరు చేయొచ్చుగా. అదిగో చూడు, బంగారు లేడి కావాలి అని బంగారం లాంటి దేవుణ్ణి ఉసిగొలిపింది ఆ సీతమ్మ తల్లి. ఇదిగో ఇలాగే. అందుకే అన్ని కష్టాలు వచ్చాయి. చూడు, యజమాన కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతి. మనం చేసిన పాపం మనం ఆర్జించిన ద్రవ్యానికి కూడా చేరుతుంది అంటారు పెద్దలు. అంచేత మనకి ఆ పాపాలు వద్దు, కష్టాలు వద్దు, ఏమీ వద్దు. మాటలతో కడుపు నింపేస్తారండి బాబు. ఆ ఎదురుంట్లోకి చూడండి, ఆ కారు, ఆ బంగళా, తేట మనుషులు ఎంచక్క కళకళలాడిపోతుంటారు. ఓసే అప్పడం, పై పై మెరుపులు చూసి మోసపోకే. ఆ ఎదురింటి ఆసామికి ఇదిగో ఇలారా, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఓసారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అమ్మో, వాళ్ళ ఇంటికి డాక్టర్ రాని రోజు లేదు. అవునా? ఇక వాళ్ళ ఆవిడ సరే సరే, కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. రోజు చూస్తున్నావుగా, వాళ్ళతో పోలిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నామే. నిజమేనండోయ్. పాపం ఆ 2 కూతుళ్ళు మాత్రం ఏం సుఖంగా ఉన్నారులేండి.
ఒక పెళ్ళేమో మొగుండు వదిలేసి విడాకులు పుచ్చుకొని ఇంటికొచ్చి కూర్చుంది. రెండోదేమో పెళ్లి లేకుండా ఉద్యోగం చేస్తూ మగరాయిళ్ళ తిరుగుతుంది. ఆ పిల్లకప్పుడే పెళ్ళిడు దాటిపోయి నడి వయసుకు వచ్చేసింది కూడాను. మరి ఇదంతా సుఖమేనంటావా? ఒసే తప్పడం, అంత డబ్బు కావాలి అనుకుంటే ఆ జబ్బులన్నీ వెంటొస్తాయి. ఆ సుఖాలన్నీ కోరుకుంటే ఆ కష్టాలన్నీ వచ్చి మన ముంగిట్లో తిష్ట వేసి కూర్చుంటాయి. నారాయణ. వస్తున్నా నాన్నగారు. అదేమిటి, గుడికి వెళ్ళాడన్నావు? ఏమిటి ఊరికే హడావిడి పడుతున్నాడు లోపల? ఏమిటో వెతుకుతున్నాడండి. నారాయణ, నాన్నగారు పిలుస్తున్నారు, వినిపిస్తోందా? ఏమిట్రా, ఏమిటి వెతికేస్తున్నావు? అయ్యో, ఏం కావాలరా నీకు? మీరు ఉండండి నాన్నగారు. అదేమిటో చెప్తే మేము వెతుకుతాం కదరా. అబ్బా, నువ్వు ఉండవే అమ్మా. ఏమిట్రా అది? లాటరీ టికెట్ నాన్నగారు. రూపాయి పెట్టి వారం కిందట లాటరీ టికెట్ కొన్నాను. డ్రా ఫలితాలు పేపర్లో పడ్డాయంటేను ఏవైనా వచ్చిందేమోనని. మొదటి ప్రైజు 1,00,000 రూపాయలు. ఓరి దౌర్భాగ్యుడా! ఒరేవరే, ఇది ఎప్పటి నుంచిరా? నాన్నగారండి, ఏమండి? అయ్యో అలా కొట్టుకోకండి. అయ్యో, అదేం అఘాయిత్యం అండి. వద్దు నాన్నగారు, వద్దు. ఇంకెప్పుడు అలా చేయను. నా తప్పు క్షమించండి నాన్నగారు. ఏం పనండి ఇది? చేతులు చూడండి ఎలా తట్లు తేరిపోయాయో. వాడు చేసిన తప్పుకు మీరెందుకండి శిక్ష విధించుకుంటారు? పిల్లలు చేసే తప్పులకి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి పార్వతి. అదే న్యాయం. మా గొప్ప పని లెంపులేసుకోరా. ఇంకెప్పుడు ఇలాంటివి చేయనని నా మీద ఒట్టే. నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. నాన్నగారండి, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ ఎన్నడూ ఇలాంటి తప్పుడు పనులు చేయను నాన్నగారు. నారాయణ, ఊరుకో నాయనా. చూడు, టిక్కెట్లు 1,00,00,000 మందికి అమ్మి ఒక్కడిని లక్షాధికారం చేస్తారు. 10 మంది పొట్టలు కొట్టి ఒకడు తినడం తప్పు కదా నాయనా? తప్పే నాన్నగారు, నేను చేసిన తప్పే. ఊరుకోదన్నా, ఊరుకో. వాడిని తిట్టుకొని మనల్ని మనం కొట్టుకుంటే ప్రయోజనం ఉండదండి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం అంటే శిక్షలు వేయడం కాదు. వాడికో బతుకు తెరువు చూపించండి. సరే పార్వతి, ఒళ్ళంతా చీదరగా ఉంది. స్నానం చేస్తాను, కాస్త నీళ్లు పెట్టు. సరే. నాన్నగారండి, ఏం నాయనా? నా ఉద్యోగం మాట ఇచ్చేశారు. అది ఆ ఉద్యోగం మనకొద్దులేరా? ఇది తప్పిపోతే ఇక ఉద్యోగం చేసే అవకాశం నాకు రాదు నాన్నగారు. అది రాకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ప్రయత్నిద్దాం లేరా? ఆ ఆఫీసర్ సాంబమూర్తి గారు మీకు బాగా తెలుసు. ఓ మాట వెళ్ళి అడగండి నాన్నగారు. అవునండి. ఏమని అడగనే? ఆయన అసలే ప్రతిదానికి లెక్కలు కడతాడు. 25,000 ఖరీదు చేసే ఉద్యోగం నీకు ఊరికినే ఎందుకు ఇస్తాడు? అవునరా. నోరు విడిచి అడగడంలో తప్పే ఉంది. తప్పే. ఇచ్చేవాడిని అడగాలి. పార్వతి, పౌరోహిత్యం ముగిశాక సంభావనలు ఇవ్వడానికే ఆలోచిస్తాడు ఆ సాంబమూర్తి. అతగాడిని అడగడం దండగ నాయనా. అవునరా. తీరా వెళ్ళి మీ నాన్నగారు నోరు విడిచి అడిగారే అనుకో, సరే చేస్తాను అంటాడు, చెయ్యడు. అప్పుడు ఏమండి, దానికి బదులు ఓ 25,000 అప్పు సంపాదించే మార్గం చూడండి. అబ్బా, ఎంత సులువుగా చెప్పేవే. అయినా మనకెవడిస్తాడు? ఏం చూసిస్తాడు? పోనీ పోనీ ఇచ్చాడే అనుకో, తిరిగి తీర్చగలమా? ప్రయత్నించాలి గాని ప్రతిదీ అలా తుంచి పారేస్తే ఎలా అండి? ఈయనతో పని కాదు గాని, ఒరే నాయనా, పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగరా, వడ్డీ ఎంతైనా పర్వాలేదు. ఏమే, తిరిగి తీర్చవా? మీరు ఊరుకోండి. ఏ నాన్నా? నేనెవరిని అడగనే? పోనీ నువ్వు అడగరా అదటే ఎవరినన్నా? నేనా? సరే, 1/2 కేజీ బియ్యమే అప్పు పుట్టలేదు కదా. అందుకనే నా మాట విని ఆ ఉద్యోగం సంగతి మర్చిపోరా నాయనా. ఇది నా చిన్న వ్యాపారం పెట్టుకో. దానికి మాత్రం మదుపు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, వ్యాపారం వద్దురా. ఏదైనా పచారీ కొట్లో పద్దులు రాయి. నెల 4 రూపాయలు సంపాదించి అంచెలంచెలుగా పైకి వెళ్ళొచ్చు. తప్పు లేదురా. చూడు,
మన జంక్షన్లో సినిమా హాలు ప్రొప్రైటరు ఒకప్పుడు వేరుశనక్కాయలు అమ్ముకునేవాడురా. ఆ అవతల సందులో డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనరు గతంలో కాఫీ హోటల్లో కప్పులు కడిగేవాడురా. కష్టపడితే తప్పకుండా కడుపు నిండుతుందిరా అబ్బాయి. ఆ మాటకొస్తే లంచం ఇవ్వడం కూడా తప్పే తెలుసా? ఏమే స్నానానికి నీళ్లు పెట్టావా లేదా? పద. తప్ప ఏంటండి ఈయన? మొన్న అదేదో డిపార్ట్మెంట్ ఇంజనీర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి డెలిబరేట్గా లంచం పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. 6 నెలలు జైలు శిక్ష వేస్తే నెల తిరక్క ముందే బయటకు వచ్చేశాడు. ఎలా అనుకున్నారు? లంచం ఇచ్చి. తప్పట తప్పు. అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తూ ఉంటుంది, నేను వీళ్ళకే పుట్టానా లేక ఏ అనాథాశ్రమం నుంచి అయినా నన్ను తెచ్చి పెంచుకున్నారా అని. అరే, ఏ తండ్రైనా తన కొడుకు డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో కోరుకుంటాడు. ఈయనేంటి బాబు, పచారీ కొట్లో పద్దులు రాసుకోమంటాడు, కూలి పని చేసుకోమంటాడు, హోటల్లో కప్పులు కడిగినా తప్పు లేదంటాడు. వాట్ am I to do? ఇప్పుడు నేనేం చేయాలి? పితృవాక్య పరిపాలన అంటూ కప్పులు కడిగి కూలి పని చేసుకోవడమా? లేక 25,000 ఎవరి దగ్గర ఉంటే వాడిని కసుక్కున్న ఒక్క పోటు పొడిచేసి ఆ డబ్బులు అక్కోవటమా? చిచి, ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. తప్పురా అబ్బాయి, తప్పు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ పదం వాడేయకూడదురా. ఆ మాట వాడవలసిన వాళ్ళు వేరే ఉన్నారు. కళ్ళు కాళ్ళు లేని వాళ్ళు, చదువు సంఖ్యలకు నోచుకోని వాళ్ళు. నీకేరా, చదువుకున్నావు, డిగ్రీ సంపాదించావు, ఉద్యోగం దొరకనంత మాత్రాన నువ్వు దురదృష్టవంతుడివేనా? మనమే ఆ మాట అంటే ఇక దిక్కు మొక్కు లేని బేదా బెక్కి ఏ మాట వాడాలరా? చచ్చ, మీలాంటి వాళ్లతో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, చీకట్లో బతకద్దురా అని చేతికి దీపం ఇస్తే ఆ వెలుతురులో కనిపించే అగాధాలు చూసి బెంగపడిపోయి దీపం ఇచ్చిన వాళ్ళనే నిందిస్తారు. నన్నెందుకు చదివించేవంటావు, ఈ చదువు కూలి పనికి అడ్డం అంటావు. నీ మనసులో ఉన్న మాట అదేలే, నీ మొహమే చెబుతోంది. రే నాయనా, చదువు జ్ఞానం కోసం, కర్మలు ఈ చదువు కూలి పనికి అడ్డం అంటావు. నీ మనసులో ఉన్న మాట అదేలే, నీ మొహమే చెబుతోంది. రే నాయనా, చదువు జ్ఞానం కోసం, కర్మలు భుక్తి కోసం. నింపాదిగా అక్కడ కాదు, ఇక్కడ. ఇదిగో 5 చిల్లర అవసరం లేదు, ఉంచేసుకో. ఎవరది? నేను బాబు, దండాలు బాబు, స్వాములారు. అప్పల స్వామి? అవును బాబు. రా టెక్కల నుంచేనా? ఇదిగో పార్వతి, మన ఊరి నుంచి అప్పల స్వామి వచ్చాడు, కాస్త మంచి తీర్థం పట్టురా. కూర్చో అప్పల స్వామి. ఏడు బాబు, కులాసుగా ఉన్నారా? అంతా కులాసయ్యే గాని ఊరెలా ఉంది? నీ కొడుకులు ఎలా ఉన్నారు? వ్యాపారం బాగుందా? ఏదో బాబు, తమ దైవాలు జరిగిపోతుంది. పరవాళ్ళు మా చిన్నమ్మాయి ఉంది కదా, దాని దగ్గరికి అని బయలుదేరినాను. విశాఖపట్నం వచ్చి బస్సు మారాలా, తీరా ఊరు చేరేటప్పుడు బస్సు రిపేరు. లేకపోతే మా ఇంటికి వచ్చేవారు కాదన్నమాట. అమ్మమ్మ, ఎంత మాట తల్లి, దండాలు తల్లి. తీసుకోండి. బాగున్నారా? ఏం బాగులే అమ్మా, లేని రోజులే మెరుగు. ఆస్తిపాస్తులు పెరుగుతున్న కొద్దీ అశాంతి, భయం ఉన్నాం. ఏం స్వామి, తమరు ఎలాగున్నారు ఏంటి? మాకేమి, హాయిగా సుఖంగా ఉన్నాం. చాలా అదృష్టవంతులమ్మా. అమ్మా, ముందిటిని లోపలెట్టండి. లోపలెందుకు? మా ముసిలి దానికి ఒకటే శాదస్తాం అండి. నా బరువు నానే మొయ్యలకు సత్తా ఉంటే ఈ బియ్యం మూట ఒకటి. 10 గరిసెలు దాన్ని పండించే వాళ్ళకి 10 కొంచాలు ఏపాటు చెప్పండి, చెప్తే ఎందో. ఇదిగో ఈ బియ్యం మూట నెత్తినెట్టి ఈ కాయగూరలు సంచి చేతికిచ్చి పంపించిందమ్మా. అమ్మా, ఈ బరువు తగ్గించి ఈ రాత్రికి కూర్చుంత అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి తల్లి.
తమ సేటి ప్రసాదం తిని అన్నాలేందో. పార్వతి, దీన్నేమంటావు? అప్పల స్వామితో కూర్చుని సహభంక్తి భోజనం చేసే అదృష్టాన్ని కల్పించాడు ఆ భగవంతుడు. కృష్ణార్పణం. అలా చూస్తావే, తీసుకెళ్ళు. వాటిని తీసుకెళ్ళి త్వరగా వంట కాని. నారాయణ బాబు, కుసింత తోడు పట్టుమే. ముక్కోటి దేవతలున్నారు. మీరెంతమంది ఉండేందుకు దండగా? మాకేమిటి ఉపకారం? మాది ఉత్త లాటరీ బతుకైపోయిందే. ఎవడో ఒకడు అప్పుడప్పుడు వచ్చి ఆ మాత్రంగా మాకు ముష్టి పడేస్తుంటాడా? అలా కడుపు నింపుకున్నప్పుడల్లా అవి మీ లేలలే అని మేము అనుకోవాలా? ఇదేం బాగలేదు. ఈ బ్యాగ్ ఎవరిది? అప్పల స్వామిదిలాగుందే. అయ్యో, అన్నీ 50 రూపాయల నోట్ల కట్టలే. 1, 2, 3, మొత్తం 10 కట్టలు. అంటే 50,000. నాకు అర్థమైందిలే. అది కాదు బాబు. నాన్నగారు వస్తున్నట్టున్నారు. చూడప్పల స్వామి, బాబు, నడుస్తున్న దారిలో విధి గొయ్యి తవ్వుతూ ఉంటుంది. అది ఆ నడుస్తున్న వాడి సమాధికైనా కావచ్చు, వాడి అభివృద్ధికి పునాదికైనా కావచ్చు. అయినా మీ చిన్నలడు గొడవ నీకెందుకు చెప్పు? రాజకీయాలంటే నీకు నాకు అయిష్టం, కానీ కొందరికి అవే ఇష్టం. చుట్టూ జనం కావాలి అనుకుంటే తగులు పెట్టాలి, తీర్పులు చెప్పాలి. అది కాదు బాబు. ఊరి మీద పెంటంతా నెత్తిని రుద్దుకుంటే ఎలా స్వామి? అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. చెప్తే ఎండు ఉన్న పాతవులు సాలవు అన్నట్టు ఆ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గిరి పోటీ చేసినాడు, గెలిచినాడు. మరి ఓడిపోయిన వాళ్ళు అగ్గేట ఊరుకొంతారా? ఏదో వంకన ఆడిని కింద దించేయాల, లేనిపోని పొరదా జల్లాల. అది ఎలాగో ఏటో నాకు తెలదు కానీ బాబు, అవి ఎప్పుడో బినామీ లోన్ల తాలూకా సొమ్ములు ఈ నెత్తిని రుద్దినారు. ఓ నాయన, నాకు ఇదేం తెలదురా అని ఎంత నువ్వు గుంజుకుంటే మాత్రం ఎవడెంతట? నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వే సమాధానం చెప్పాలా, అంచేత ముందు డబ్బు కట్టు, ఆనక గోడు చెప్పుకో అని చేతికి కాగితం ఇచ్చేసినారు. ఎంతని అడగరే? చెప్పు చెప్పు. 3.5 లక్షలు. ఆడికాడు 3 ఉన్నాయట, 50,000 ఒట్టురా అన్నాడు. అల్లుడు ఆడరు, ఏడు చేయడం. మా ముసులుదేమో వాళ్ళకోదు. ఆడు అడక్కడక్క అడిగినాడు, నువ్వు సచ్చో చెడో 50,000 ఒట్టుకెళ్ళి అల్లుడికి ఇచ్చి అంది. ఏడు చెప్పమంటారు బాబు మా కష్టాలు. ఇదిగో సొట్టో సూపు అని చెప్పి ఇంట్లో బంగారం తాకట్టెట్టి గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పట్టుకొని బయలుదేరినాను. లేని వాళ్ళకంటే ఉన్నవాళ్ళకే కష్టాలు ఎక్కువ. డబ్బు ఉంటే సుఖపడిపోవచ్చు అనుకుంటారు. చూశావా పార్వతి? చాలండి అన్నాడు స్వామి. ఈ 50,000 లోపల ఉంచండి, పొద్దుడు తీసుకుంటాను. అలాగే. నారాయణ, ఇలా ఎవరు నాన్నగారు? లోపల దాస్తాను. ఇది వద్దులే, వద్దు. నువ్వు పోయి పడుకో పో. పెట్లో నేనే పెడతానులే. అప్పల స్వామి గారు. ఏటి బాబు? ఏం లేదులేండి. ఏటండి చెప్పండి. అది మన ఊళ్ళో మాదంటూ ఓ సెంటు భూమైనా ఉందా అండి? 2-3 ఎకరాలు ఉండివ్వండి. ఊళ్ళో రోడ్డు వేసినప్పుడు కొంత, ఆక్రమించిన వాళ్ళు కొంత, ఇలాగా. ఎందుకు మీ నాన్నగారిని అడిగితే కరెక్ట్ చెప్పేస్తారు కదండి. వద్దులేండి. అప్పల స్వామి గారు. బాబు, ఊళ్ళో జనం మా గురించి ఏమనుకుంటారండి? ముఖ్యంగా మా నాన్నగారి గురించి. మీ నాన్నగారు గురించా? ఆయన దేవుడు బాబు. అట్లాంటి ఆయన కడుపును పుట్టడం తమరు చేసుకున్న పుణ్యం. కట్టాన్ని సుఖాన్ని నవ్వుతూ నెట్టుకొచ్చేస్తారు మహారాజు బాబు. మామంతా డబ్బును దరిద్రులు బాబు. నేదనే ఏడుస్తాం బాబు. నీకు తెలదు, గుంటడివి. కొత్తపేటలో ఓ పాలి మీ నాన్నగారు 15 రోజులు ఏక బిగిని పురాణం చెప్పారు గుళ్ళో. దక్షిణ పల్లెలో వచ్చిన మొత్తం కలచినంత ఎరిక 40 ఏళ్ళు. చివరి రోజు నా సొమ్ము అంతా మీ నాన్నగారి చేతికిస్తే, దేవుడి సొమ్ము నాకెత్తారేటి అని గుడికి ఇచ్చేసినారు. నారాయణ, ఇక నువ్వు వెళ్ళి పడుకో నాయనా. అలాగే నాన్నగారు. స్వామి, మనం చేసుకున్న పుణ్యము పాపం చివరిదాకా మన ఎంత వస్తాయంటారా? అవి రావు అప్పల స్వామి.
వాటిని మనమే మోసుకుపోతాం. పాపమైతే పట్టి పీడిస్తుంది, పుణ్యమైతే ఓదార్చి మనశ్శాంతినిస్తుంది. అయితే దేవుడు ఉన్నాడంటారా నేడంటారా? ఉన్నాడు అని నమ్మితే ఉన్నాడు, లేడని నమ్మితే లేడు. యద్భావం తద్భవతి. ఏటో బాబు, అంత తిరకాసుగా ఉంటుందేటండి? తిరకాసు మన ఆలోచనల్లో ఉంది. మనకి అనుకూలంగా ఉన్నవన్నీ రైట్ అనిపిస్తాయి. మన చూపులో వంకర ఉంటే అన్నీ వంకరగానే కనిపిస్తాయి, కనుక అన్నీ రైటే. వాళ్ళకొండ బాబు, మీరు మరీ చెప్తారు కానీ అన్నీ రైట్ ఎలాగవుతాయండి? దేవుడు ఉన్నాడు అన్నది రైట్ అయితే లేడు అన్నది రైట్ ఎలాగవుద్ది? భోజనం చేసావు కదా? అవును, చేసినాను. ఇక చాలు పడుకో. అది కాదు బాబు, దేవుడు ఉన్నాడని చెప్పండి, దండం పెట్టి శుభ్రంగా తొంగుంటాను. ఉన్నాడయ్యా, ముమ్మాటికి దేవుడు ఉన్నాడు. ఇక పడుకో. అమ్మయ్యా, దేవుడా అందరినీ చల్లగా చూడు తండ్రి. స్వామి, ఈ ముచ్చుదేవత అంటారే అదేటి? చావు. చావని నాకు తెలిసినండి, కానీ ఆ విధానం ఏంటి? మరి ఇప్పుడు ఆ, చూడు, ఆ, ఆ బల్బు ఉందా? అవును. అది కొన్నాళ్ళు వెలిగి ఎప్పుడో ఒకప్పుడు టపీమని ఆరిపోతుంది, అవునా? అవును. అదే చావు అంటే. అయితే ఏంటి, చచ్చిపోయినాక ఆరిపోయిన బల్బు మనమే ఒకటేనంటారా? ఒకటనే అనుకుంటున్నాను. మరి ఎంతవరకు వెలిగిన వెలుగు? వెలుగులో కలిసిపోతుంది. అయితే ఏంటి, చస్తే మనం లేనట్టే. చెంబులో నీళ్లున్నాయి, అవును, ఉన్నాయి. సముద్రంలో వంపేశావు. ఆ, అవి ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. అయితే మనము ఉన్నట్టే. మరి బంధాలు అనుబంధాలు ఇవన్నీ దేనికండి? జీవించి ఉన్నంతకాలం తీరిక లేకుండా బతికేందుకు, ఒక వేడుకలా గడిపేందుకు మనం ఏర్పాటు చేసుకున్న లంపటాలయ్యా ఇవి. ఉండాలి. సత్ సావు కొంచెం చెప్పు వస్తే బాగుండండి. బాగుండదు. ఎందుకో తెలుసా? ఆ, చావు భయపడేవాణ్ణి కత్తి పుచ్చుకుని వెంటపడుతుంది, ధైర్యవంతుణ్ణి పూలదండతో స్వాగతం పలుకుతుంది. నా బెంగ అంతా నా ముసలిదాని గురించేనండి. దేనికయ్యా? దేనికంటే ఏడు చెప్పమంటారండి? అదో ఎర్రి బాగులది. తమలాటోళ్ళు వచ్చి నీ కూతురు కాపురం ఎలాగుందమ్మా అని అడిగారు అనుకోండి, ఏటంత దేరిక? దానికేటి, అదృష్టం అంతా దాందే. అల్లుడు కాలు కింద మోపనివ్వడు, వంట చేయడం దగ్గర నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ ఆడే చేస్తాడు. కూకోమంతి కూకొంతాడు, నించోమంతి నించొంతాడు. అలాగా ఇలాగా, ఓహో ఈ ఊరు మొయ్య ఊరు తొయ్య అని గొప్పలు చెప్పేస్తుంది. అదే కొడుకుల గురించి అడిగినారు అనుకోండి, వాళ్ళు ఒత్త సవట్లు ఆడర్న అయ్యాళ్ళు పెళ్ళాం కొంగొట్టుకొని తిరుగుతుంటారు. అది ఇది ఏదో వాగేస్తుందండి. ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? కొడుకులు తన్నారు అంటే తనరా? మరి ఇప్పుడు స్వామి, మనం స్వాములారు ఏడు తొంగుని పోను రేటే. మరి నాను తొంగుంటాను. నాన్నగారు, నారాయణ, ఏనాయనా? ఉద్యోగం మీదకి ఆశ వదిలేసుకోమంటారా? నా జీవితంలో ఇది చివరి అవకాశం నాన్నగారు. ఎవరింట్లో కన్నం వెయ్యమంటావో చెప్పు. అది కాదు నాన్నగారు, అప్పలస్వామి గారిని అడిగితేను. అడిగిన వెంటనే తీసి ఇచ్చేయడానికి 1 2 25,000 రూపాయలు. రేపే ఇంటర్వ్యూ నాన్నగారు. నాకు శక్తి లేదు, స్తోమత లేదు, అర్థమైందా? ఇంత చదివి ఆ మాత్రం బోధపరచుకోలేవు. నెమ్మదిగా మాట్లాడండి, ఆ ముసలాయన వింటే బాగుండదు. ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇంకే అర్ధరాత్రి అంకమ శవాలని. నా బతుకు ఏమవుతుందోనన్న బెంగ లేదు మీకు. మీకు నిద్ర ఎలా పడుతుందండి? నారాయణ, నాన్నగారితో ఇలాగేనా మాట్లాడడం?
నా అసమర్థతను గుర్తు చేస్తున్నాడేవాడు. మీరంత అసమర్థులు అశక్తులు అయినప్పుడు నన్ను ఎందుకండి చదివించారు? ఎందుకండి లేనిపోని ఆశల్లోకి నెట్టారు? ఉద్యోగం ఇప్పించడం కన్నవాళ్ల బాధ్యత కాదురా. మీకు దండం పెడతాను, మీరు ఊరుకోండి. ఆయన లేస్తాడు. ఒరే నారాయణ, ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఉద్యోగం గనక నాకు రాకపోతే నా మొహం మీకు మళ్ళీ ఈ జన్మలో చూపించను. నారాయణ, ఏమిట్రా మాటలు? ఏమండి ఏమండి, వాడు లోపలికి వెళ్ళాడండి. ఏం అఘాయిత్యం చేసుకుంటాడోనండి. వాడు ఎప్పుడు ఇలా మాట్లాడెరగడు. మీరు ఇలా గుళ్ళో దేవుళ్ళో కూర్చుంటే ఎలా అండి? ఏదో చెయ్యండి. వాడు లోపల బట్టలు సర్దుకుంటున్నాడు, వెళ్ళిపోతాడేమోనండి. ఏమండి ఏమండి, పోనీ అప్పుల స్వామి గారిని అడిగితే? ఏ మొహం పెట్టుకుని అడగని? ఆ ముసలాడు తన కష్టాలు ఏకరవ పెడుతుంటే నువ్వు విన్నావుగా. అతగాడు ఇచ్చే స్థితిలో లేడు. లేడని తెలిసి ఎందుకు అడగడం? వాడు ఉండగానే అడిగి లేదనిపించుకోండి. నా మాట వినండి. వాడు ఏమున్నా అఘాత్యం చేసుకుంటే జీవితాంతో కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఈ కుర్రాళ్ళ సంగతి మీకు తెలియంది ఏముంది చెప్పండి. సరే సరే, ముష్టికైన వేళాపాళా ఉంటుంది కదా, తెల్లారని. అరే వీర్రాజు, వీర్రాజు, బంగారాజు, రే ఆపండ్రా. ఎంత ఏడిస్తే మాత్రం మీ నాన్న తిరిగి వస్తాడట్రా? వల్లకోండి, ఈ ఫోన్లో మాట వినపడదు. వల్లకోండి. హలో, ఎవరు? ఓలప్ప, నువ్వేనా? నానే గురువులు మాట్లాడుతున్నాడు. వచ్చినమే, ఇక్కడ సేరి 10 నిమిషాలు అయింది. వెళ్ళిపోచ్చేస్తాం. ఇప్పుడు 11:30 అయింది. 12 గంటలకు బయలుదేరుతాం. మేము ఆడకు వచ్చేటప్పటికి 4 అవుద్ది. నువ్వు ఏడకే చెప్పేది నువ్వు. మా వచ్చేటప్పటికి పాడి అది సిద్ధంగా ఉండాలా. చీకటి పడిపోతే ఇబ్బంది అయిపోద్ది. అబ్బబ్బబ్బా, నువ్వు ఏడు పాపేసే. ఓలప్ప, ఆ సత్తిగాని పిలు. ఒరే సత్తిగా, రే వీర్రాజు, బంగారాజు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మటుకు మీ నాన్న తిరిగి వస్తాడా? ధైర్యంగా ఉండాలి. అతగాడికి రా పుణ్యాత్ముడు, ఎవరిని కష్టపెట్టకుండా హాయిగా దర్జాగా పోయాడు. అవును బాబు, మా అయ్య మాకే నోటు చేయలేదండి. అయ్యా ఇది కావాలరా అంటే నేదని వాడు కాదు బాబు. మా మాట ఎప్పుడు కాదని వాడు కాదు బాబు. మావే ఆడ మాట నీవాళ్ళం కాదు. ఓరయ్యా, నిన్ను ఈ చేతులతో కొట్టాడ్రా, అందుకే నా మొగం కూడా చూడకుండా వెళ్ళిపోవాలట్రా. ఇప్పుడు కొట్టుకుంటే ఆ పోయినోడు లేదు చోటు. వీర్రాజు, ఏమిట్రా ఇది? రే బంగారాజు, నువ్వన్నా చెప్పరా వాడికి? నీకు తెలదు బాబా, మా వల్ల ఏ గొడవ వచ్చినా అడ్డం పడిపోయేవాడు కానీ మా మీద ఏగ వాళ్ళని ఇచ్చేవాడు కాడు మా బావు. మొన్నటికి మొన్న చిన్న తగువుకి పక్క ఊళ్ళో వాళ్ళని 4 తన్నేసాం. ఆ దెబ్బలు తిని వాళ్ళు ఇంటికి వెళ్ళి మా అయ్య కట్టలు డబ్బు వాళ్ళ ముఖం మీద కిసిరేసి, ఇదిగో ఇంకెంతకాలో చెప్పండి, కేసు మాత్రం పెట్టకండి అని ఎంత బతిమాలినాడో, ఎంత నచ్చ చెప్పినాడో. రయ్యా, మా పెంకితనానికి నువ్వు వేసిన శిక్ష ఇదట్రా. ఆపండ్రా, మరి పోటీలు పడి అడుగుతున్నారు. ముందా శవాన్ని తీసుకెళ్లే ఏర్పాటు చూడండి. చీకటడిలోగా దాని పరిచేయాల. టైం చూడరా ఎంత అయిందో. అవునరా, టైం అయిపోలేదురా. ఏ రోజు నగరా నెగు. రే వీర్రాజు, బంగారాజు, నా మాట వినండి. మీ నాన్న తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడురా. తను తినే ముందు చుట్టూ ఉన్నవారు తిన్నారా లేదా అని ఆలోచించేవాడు. ఎదుటివాడి అవసరం అడగకుండానే తెలుసుకుని సాయం చేసేవారు తప్పనిసరిగా స్వర్గానికే వెళతారు, సందేహం లేదు. మీ నాన్న ఆత్మ శాంతించాలంటే ఒక్క పని చెయ్యండిరా. పేదవాళ్ళంటే మా చెడ్డ కనికరవరా ఆ మనిషికి.
ఓ అనాథ శరణాలయం కట్టించండి, పేద విద్యార్థులకు చదువు చెప్పించండి. పదండి పదండి, చెయ్యాలంటే ఎన్నైనా చెయ్యొచ్చు, మంది కాకపోతే ఎన్నైనా చెప్పొచ్చు. ఓరి సాంబా ఏ టిక్కులు చూస్తా పెట్టరా, రండ్రా, సాయం పట్టండి సవండి, పట్టండి పట్టండి పట్టండి. నారాయణ నారాయణ. ఒరే ఒరే జాగ్రత్త 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 ఎక్కండి రా, జాగ్రత్తగా ఎక్కండి. వ్యాన్ పోనీ వాయ్. ఏమండి, వేడి నీళ్ళు పెట్టాను, పదండి స్నానం చేద్దరు కానీ. స్నానం సంగతి తర్వాత. వాడేమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో ముందు ఆ సంగతి కనుక్కోవాలి. ఎక్కడికని వెళతారండి? వాడి స్నేహితులు ఎవరో వాకప్ చేసి, రంగారావు గారు అబ్బాయి లేడు, అదే తెల్లగా పీలగా ఉంటాడు, ఆ, ఆ. అప్పుడప్పుడు వస్తుంటాడు కదండి మన ఇంటికి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇల్లని కూడా చెప్పాడు. ఆహా, సరే, నేను స్నానం చేసి వెళ్తాను. అలాగే. నమస్కారం అమ్మా. శవాన్ని తీసుకెళ్ళిపోయారా? ఎంతసేపు అయింది? అదేనమ్మా, దీక్షితులు గారు లేరా? ఉన్నారు. మీరు? నేనమ్మా అప్పలస్వామి అల్లుడిని, పరవాడలో ఉంటున్నాను. అలాగా. ఏమండి, వాళ్ళంతా ఇప్పుడే బయలుదేరారు బాబు. నమస్కారం బాబు గారు. సింహాద్రి, నువ్వా? అరే, వాళ్ళు అలా వెళ్ళారు, నువ్వు ఇలా వచ్చావు. సరే బాబు, వస్తానండి. వెళ్తావా? అన్నట్టు మా మామగారు నా కోసం ఏమైనా డబ్బు పట్టుకొచ్చారా బాబు? అయ్యో, మర్చిపోయానయ్యా, నా మతి మండ. పాపం రాత్రి పడుకునే ముందు నీ కోసం తెచ్చిన డబ్బు జాగ్రత్త చేయమని ఇచ్చాడు. పార్వతి, పార్వతి, ఆ పెట్టెలో బ్యాగ్ ఉంది, తీసుకురా. అలాగేనండి. ఏమిటి బాబు ఇలా అయిపోయింది? డబ్బుతో వస్తాడని ఎదురు చూస్తుంటే చావు కబురు వచ్చింది. రుణం తీరిపోయిందంతే. బాబుగారు, మిమ్మల్ని ఎంతో కాలంగా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇది సమయం కాదు తెలుసు. నా గొడవలో పడి మళ్ళీ మనం కలవటం కుదరదు, అందుకని అడుగుతున్నాను. అడుగు. ఏం లేదు బాబు, ఈ కళ్ళున్నాయి. ప్రకృతిలోని చిత్ర విచిత్రాలని, అందాలని, రంగుల్ని చూపించి ఈ కళ్ళ రుణం తీర్చుకోవచ్చు. 10 మందికి హితవు చెప్పి ఈ నోటి రుణం తీర్చుకోవచ్చు. సువాసనలు పీల్చి మధురమైన సంగీతాన్ని వినిపించి ఈ ముక్కు చెవుల రుణం కూడా తీర్చుకోవచ్చు. 10గురికి సేవలు చేసి తమ బోటి పెద్దలకు నమస్కరించి ఈ చేతుల రుణము తీర్చుకోవచ్చు. కానీ బాబు, ఈ శరీర భారాన్ని మోస్తూ మనం వెళ్లాల్సిన చోటుకల్లా తీసుకెళ్తున్న ఈ కాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలో ఎన్ని విధాలుగా ఆలోచన చేసిన జవాబు దొరకటం లేదు బాబు. సింహాద్రి, దానికి సమాధానం ఇప్పుడేం చెప్పలేను, చెప్పను. మరోసారి వీలైనప్పుడు కలుద్దాం. ఇదిగోనండి బ్యాగు. సింహాద్రికి. బాబు, నేను సెలవు తీసుకుంటాను. ఈసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. వస్తానమ్మా. వస్తాను బాబు గారు. మంచిది నాయనా. పార్వతి, నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తాను, తలుపేసుకో. అలాగేనండి. భగవంతుడా, జీవితం మన చేతుల్లో ఉందనుకుంటాం, పొరపాటు దాని గుప్పెట్లోనే మనం ఉన్నాం. ఈ దేహానికి అన్నీ కావాలి. తిండి, బట్ట, గూడు, పెళ్ళాం, పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, కోడళ్ళు, వాళ్ళు తెచ్చే కట్నాలు, మనవలు, మనవరాళ్ళు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, అన్నీ కావాలి. తన కోసమే కాదు, తరతరాలకు సరిపడా కావాలి. ఎంత తిన్నా, ఎంత ఉన్నా ఇంకా 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 కావాలి. ఇది ఆకలి కాలం, ఆకలి తీరని కాలం. సముద్రంలో కెరటాల్లాగా
ఒక అవసరం తీరితే మరో అవసరం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆ అవసరాలు తీర్చుకునేటందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కాలి, అపసవ్యంగా బతకాలి, మోసం చెయ్యాలి, లంచం తీసుకోవాలి, దొంగతనాలు చెయ్యాలి. నాన్నగారండి, నాన్నగారండి, అమ్మా అమ్మా, నాన్నగారండి, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నానండి. బాబు నారాయణ, వచ్చావా నాయనా? అమ్మా, ఆవేశంలో బుద్ధి తక్కువగా ఏదేదో వాగేశాను. అవేం మనసులో పెట్టుకోకే. నాన్నగారండి, నాన్నగారండి, నాకు ఉద్యోగం వచ్చిందండి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందే. ఇవిగో ఆర్డర్స్. అలాగా, మీ నాన్నగారు చూపించిన ఆయన. సాంబమూర్తి గారి కాళ్ళ మీద పడి మీదే భారం సార్ అనేసరికి ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మా? నారాయణ, నీ బోటి వాడికి ఉద్యోగం ఇవ్వడం అంటే దేవుడికి గుడి కట్టడం లాంటిదయ్యా. మీ నాన్న దేవుడయ్యా. మీలాంటి వారికి ఉపకారం చేస్తే నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే నీ ఉద్యోగం ఖాయం వెళ్ళు అన్నారమ్మా. నిజంగా నిజంగా నేను నమ్మలేకపోయాను నాన్నగారు. ఇదిగో ఇవాళ ఆర్డర్ చేతికిచ్చారు. ఉద్యోగం వస్తేనే కానీ ఈ గుమ్మం తొక్కనని, మొహం చూపించనని శపథం చేసి వెళ్ళావు కదరా. మాట నిలబెట్టుకున్నావు. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నాన్నగారు. మిమ్మల్ని నొప్పించాను. మీ మంచితనం వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. మీ నీతి నిజాయితీయే నాకు బ్రతుకునిచ్చింది. సర్లే, నువ్వేం బాధపడకు నాన్న. నాన్నగారి కోపం ఎంతసేపు ఇట్టే మాయమైపోతుంది. లే, స్నానం చేయి, అన్నం తిందువు గాని. ఎప్పుడు తిన్నావో ఏమో. పద. అమ్మా, ఓసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కబురు చెప్పి వచ్చేస్తానమ్మా. ఇప్పుడు ఎందుకురా? ఇప్పుడే వచ్చేస్తానమ్మా, దగ్గరే కదా. బాబు జాగ్రత్తరా. ఏమిటా దూకుడు? జాగ్రత్త. ఏడుకొండలవాడ వెంకటరమణ, నీ దయ వల్ల మా వాడికి ఆధారం దొరికింది. నీ కొండకొచ్చి ఊరికే మొక్కేసుకోకే. కష్టాల్లో అదో కష్టం అవుతుంది. భగవంతుణ్ణి బాగా ఉన్నప్పుడే ఎక్కువగా తలుచుకోవాలి. అదేమిటండి, వాడంత ఇదిగా చెప్తుంటే ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చుంటారేమిటి? కొంచెం సంతోషం కనపరిస్తే మీ సొమ్మేమైనా పోతుందా? ఏ దీక్షితులు గారు, దీక్షితులు గారు. అప్పలస్వామి కొడుకులు. బాబు దీక్షితులు గారు. నమస్కారం అమ్మా. బావగారు ఉన్నారమ్మా? ఉన్నారు, కూర్చోండి, పిలుస్తాను. హలో అప్పా, ఇక్కడికి ఇప్పుడే చేరినవే. దీక్షితులు గారు ఉన్నారు కదరా? ఉన్నారు. ఉన్నారు. ఆయన గోరుని పెళ్ళడానికి ఆ అమ్మ లోపలికి వెళ్ళినది. వంతదే. ఏదో మన అడావిళ్ళు మనం ఉన్నాం. ఆయన గోరు మర్చిపోయి ఉంటాడు. సరే, ఊరు పెట్టే, ఆయన వస్తున్నారు. నన్ను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి. పక్కింటి పినిగారింటికి వెళ్ళొస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? బాబు, మరేం లేదు కానండి, మా అయితే ఇచ్చిన సామాన్ ఏమైనా ఇక్కడ కానీ ఉండిపోనాదేమోనని. అంటే గడుగుతావిట్రా తిన్నగాడుగా. చూడండి బాబుగారు, మా అయ్య మీ ఇంటికి వచ్చినప్పుడు 50 ఏళ్ళు అట్టుకొచ్చినాడని మా అమ్మ చెప్పింది. మీ ఇంటికాడ గాని మరిసిపోనాడేమోనని, అదే ఉండిపోనాదేమోనని. మీరు ఇవ్వటం మరిసిపోనారేమో. అప్పలస్వామి వచ్చేటప్పుడు ఓ గోని సంచితో బియ్యం కాసిన కాయగూరలు తెచ్చాడు. మోసుకెళ్ళలేనని చెప్పి మాకు ఇచ్చేశాడు. అంతేనా? సింహాద్రి పరవాడి నుంచి వచ్చి భావన ఆ రాత్రే కలిసి ఉంటాడురా. ఆడికి డబ్బు అంతీసి ఉంటుంది. అందుకే కిక్కురు మన్నది తొత్తు కొడుకు. అవును రే, అంత అవసరానికి డబ్బు అడిగినాడు అందకపోతే ఆ ఊచేతడా? అందిసే ఉంటుంది. సరే, ఇందులో ఏదో తిరకాసు ఉందిరా. వండండ్రా, అది తెలిసేద్దాం. బావకైనా పోను. తగలడం లేదు. ఏది ఇలాగయ్యి? అవునండి, మా సింహాద్రి గారిని ఏడుకు వచ్చినాడు ఏంటండి? ఎవరు? మా సెల్లులు మొగుడండి. మా బావండి. వచ్చినాడా అంటే అలా చూస్తారేటండి? అబ్బే, నీదంతన్నాడు. హలో, ఎవరు మాణిక్యమా? నానే గురువులు మాను మాట్లాడుతున్నాను.
ఆ? ఏటే ఇది ఇలాగీరా చెప్తాను. ఏటోలే మాణిక్యం, బావున్నాడా నేడా? ఏటి ఎప్పుడు ఉండడేటి? పొద్దున్నుంచి 10 సార్లు ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది 9. అవునులే మాణిక్యం, అయ్యి కానీ మీకేమైనా ఎవరి చేతనైనా డబ్బు పంపినాడా? నీదా? నిజం చెప్పా. బావ నీకేం చెప్పలేదా? ఏటే ఏదో పీకల మీదకి వచ్చింది డబ్బు పంపమని బావ అడిగితే సాటుగా చేత అమ్మ పంపినదట కదా. నాకు ఇవాళ పొద్దున్నే చెప్పిందే. ఆ డబ్బు మీకు అందినదో లేదో కనుక్కోమని అమ్మ ఒకటే గోలా. నేదా? రే మరి ఏ రాజు, ఆ ఫోన్ ఇలాగి నేను మాట్లాడతాను. అలే మాణిక్యమా, అసలు బావ ఎక్కడికి వెళ్ళినాడే? వైజాగా? నాను వైజాగ్ నుంచే మాట్లాడుతున్నాను. అవును, వైజాగ్లో ఎక్కడ ఉంటాడో నీకు తెలిసినట్టే. తెలదా? సరేలే, చూడు, బావగాని ఫోన్ చేస్తే నా సెల్ ఫోన్కి ఫోన్ చేయమని చెప్పు. నెంబరా? నెంబర్ ఆడికి తెలిసినయ్యా. అయితే ఏంటి, మీకు డబ్బు అందనట్టేగా? ఏడు బాబు గారు, డబ్బు కాడికి వచ్చేసరికి అంతా ఒక్కటేనన్నమాట. చూడండి, మర్యాదగా డబ్బు ఇచ్చియండి. అనవసరంగా లేనిపోని గొడవలు వద్దు. బతిమలాడతావేట్రా? పోలీసు రిపోర్ట్ ఇవ్వక. ఏంటి పోలీసుల దాకా ఎందుక? తని నూతులో ఒడితే ఆడే చెప్తాడు నిజం. నన్నేం అడగద్దు, నాకేం తెలీదు. తెలీదు? ఆగండి, ఏంటండి కొడతారేమిటండి? కొట్టడం కాదరా, నరుకుతాను. నిన్ను నీ బాబుని కలిపి జాయింట్గా నరికేస్తాను రా. 50,000 తేరగా వచ్చాయని నొక్కేద్దామని అనుకుంటున్నారా? మారు మాట్లాడకుండా ఆ డబ్బు ఎక్కడ దాచారు తెచ్చియండి, లేకపోతే ఇద్దరిని ఇక్కడే ఇప్పుడే నరికేస్తాను రా. ఏటనుకుంటున్నా? మీరు ఆగండి సార్, తొందరపడద్దు, నేను మాట్లాడతాను. గుంటడివి నువ్వు మాట్లాడేది ఎట్రా? ఒక్కటి ఇచ్చానంతే. సార్, మీ డబ్బు మీకు ఇప్పించే పూచి నాది. దయచేసి మీరు బయట నించోండి. గది అలా దారికి రా. రండ్రా బయటికి. పదండ్రా. నాన్నగారండి, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి. నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు సంగతి నాకేం తెలియదు. అబద్ధం. నాన్నగారండి, మీరు అబద్ధాలు ఆడతారండి. అప్పల స్వామి జాగ్రత్త చేయమని మీకు డబ్బు ఇచ్చాడు, నేను చూశాను. వద్దు నాన్నగారు, ఇంత పవిత్రంగా బతికిన మీరు ఇవాళ ఇంత చిన్న విషయానికి మాట పడిపోవద్దు. ఆ డబ్బు వాళ్ళ మొహన కొట్టండి నాన్నగారు. నిజంగా ఆ డబ్బు నా దగ్గర లేదురా. అప్పల స్వామి అల్లుడికి ఇచ్చేశాను. మరైతే ఇన్ని మాటలు పడ్డం ఎందుకు? ఆ ముక్కదో వాళ్ళతోనే చెప్పొచ్చు కదా. ఎవరికీ చెప్పొద్దన్నాడు అప్పల స్వామి. బాగుందండి, చచ్చిన వాడికి ఇచ్చిన మాట కోసం వాళ్ళతో చావు దెబ్బలు తింటారా? బాబు, ఏమిట్రా, ఏమైంది? నాన్నగారిని కొట్టారమ్మా. అయ్యో, ఎందుకు కొట్టారు? అప్పల స్వామి ఇచ్చిన 50,000 ఆ సింహాద్రి వచ్చి ఏనాడు పట్టుకుపోయాడు. ఏమిటండి ఇది? ఇదేం అన్యాయం అండి, ఇదేం ఘోరం అండి. పెద్ద చిన్నని చూడకుండా చెట్టంత మనిషిని పట్టుకొని కొడతారా? ఓ పార్వతమ్మ, నీ పరమేశ్వరుడికి చెప్పు తల్లి. డబ్బు దగ్గర పెద్ద చిన్న ఏం లేదు. డబ్బు నోడే గొప్ప. జరిగిందేదో జరిగిపోంది కానీ లెంపలు వేసుకుని ఆ డబ్బు ఇలా ఇచ్చేయండి. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారండి? ఏం ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? పరవాడు నుంచి మీ సింహాద్రి వచ్చాడు, ఆ డబ్బు పట్టుకెళ్ళాడు. ఏదో చాటుమాట వ్యవహారం అంటేను అబద్ధం ఆడుంటారాయన. అంత మాత్రానికే చేయి చేసుకుంటారా? ఆ చేతులు పడిపోతాయండి. ఓరు నాయన, శాప పెట్టి జడిపించేస్తుందండి ఈ తల్లి. ఇదిగో ఇప్పుడే పరవాడు ఫోన్ చేసుకు అనుకున్నాం. అలాంటి డబ్బేవి అందనేదని మా చెల్లి చెప్పింది. నువ్వేమో అడ్డంగా బుకాయించేస్తున్నావు, పైగా శాపాలు ఒకటి. అసలు ఏడ్ చేయాలి రైల్ని? తన్ని నూతులో తోసేద్దాం, బయటికి ఈడ్చుకండి. ఆపండి బాబు, బాబు నా మాట నమ్మండి. నిజం బాబు, నేను చెప్పేది నిజం. ఆ డబ్బు నా చేతులతో నేనే ఇచ్చాను. ఇదిగో ఇదిగో నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పసుపు కుంకాల తోడు. మీరు నిజాలు తెలుసుకోవాలి కానీ ఇలా దౌర్జన్యం చేస్తే మేము ఏం చేయగలం చెప్పండి. నువ్వు ఆపండి. అడుగో, బాబు వచ్చినాడు. టైంకి వచ్చినాడు రా. ఏమిట్రా ఇదంతాను? అది కాదు బావా, అయ్యి నీకు 50,000 పంపినాడట కదా, అది అందిందా? అందింది. అందిందా? అందిందని చెప్తున్నాను కదా. అందిందని చెప్తున్నావా? నేను చెప్పలేదా? అది నోరిప్పితే అన్ని అబద్ధాలే. మరి మా డబ్బు సంగతి ఏంటి? రేపు మనిషితో నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. రండ్రా. ఏటనుకోకుండా అయ్యగారు, పొరపాటు అయిపోయినది.
ఓరో ఆగండి రా, ఆగండి. అప్పకు ఒక ఫోన్ కొట్టేసి ఎసైని చెప్పేస్తాను. హలో అప్పా, నువ్వేనా? నువ్వు భలే దానివేనే, గొప్ప గిరపతారెట్టినావు. ఆ డబ్బు సింహాద్రికి అందిపోనాది. అరే అతగాడే చెప్పినాడు. చాలే, మా గొప్ప రాద్ధాంతం చేసినావు. ఎడం చేతికి తెలకట్ట కుడి చేతితో ఇచ్చిడు అంటే ఇదే కావాలా? సానే ఫోన్ పెట్టాయి, మేము వెళ్ళిపోచ్చేస్తున్నాం. పదండ్రా. అదనరా వస్తాం అమ్మగారు, వస్తాబాయి గారు. మీరేమనుకోకండి అమ్మా, వాళ్ళు ఉత్త మూర్ఖులు. సమయానికి మీరు రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే. రండి కూర్చోండి. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు అడక్క ముందే మీకు డబ్బు ఇచ్చిన సంగతి చెప్పేస్తుంటే అసలు ఈ రగడే జరిగేది కాదు. సింహాద్రి గారు, న్యాయంగా ధర్మంగా బతకాలండి, నిజమే. కానీ దానికోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటే ఎలాగా? నాన్నగారు నువ్వు నోరు మూసుకోరా, ఏమండి? ఇంకేం మాట్లాడకు. నిన్ను కన్న నేరానికి పెంచాను, పెంచిన నేరానికి చదివించాను, చదివించిన నేరానికి నీ ఉద్యోగం కోసం లంచం ఇచ్చాను రా. లంచమా? అవునరా, లంచం ఇచ్చాను. ఆ పుణ్యాత్ముడు అప్పల స్వామి నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. ఆ సింహాద్రికి ఇవ్వాల్సిన 50,000లోంచి 25,000 కాజేసి అక్కడ సాంబమూర్తి ఒళ్ళో కుమ్మరిస్తే అప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, అంతేగాని నా నీతి నిజాయితీ పైసా కొరగాలేదురా. ఆ దిక్కుమాలిన ఉద్యోగం దొరక్కపోతే నువ్వెలాంటి అఘాయిత్యం చేసుకుంటావో అని అది తల్లడిల్లిపోతూ ఉంటే భయపడి భ్రష్టున్నైపోయాను రా, పరమ నీచుండైపోయాను, నరకంలో కూరుకుపోయాను రా. బాబు గారు, నే వస్తాను. సింహాద్రి వెళ్ళిపోతున్నావా? నన్ను పల్లెత్తు మాట అయినా అనకుండా వెళ్ళిపోతున్నావా? నీ 25,000 నేను కాజేశానయ్యా. నేను నమ్మక ద్రోహిని అను, విశ్వాసఘాతకుణ్ణి అను. కొట్టవయ్యా, కొట్టు, తిట్టు, మొహం మీద ఉన్నాయి. కానీ అలా నిశ్శబ్దంగా మాత్రం వెళ్ళిపోకయ్యా. బాబు గారు, ఏమిటిది? నేను మళ్ళీ కలుస్తాను. ఇక్కడుంటే మీతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. నేను వస్తాను బాబు గారు. అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి అమాయకులకి ఎంత తేడా. అమాయకత్వంలో దైవత్వం ఎలా దాగి ఉంటుందో సింహాద్రి నిన్ను చూస్తే అర్థమవుతుందయ్యా. వెళ్ళు సింహాద్రి, వెళ్ళు. నీ ముందు నిల్చునే అర్హత కూడా నాకు లేదు. వెళ్ళు సింహాద్రి. ఒక్క మాట, మొన్న ఆ రోజున నీకో ధర్మ సందేహం వచ్చింది, గుర్తుందా? అదే కాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అని. చెప్పనా? చెప్పండి బాబు గారు. సింహాద్రి, ధర్మానికి కట్టుబడి ఉన్నవాడి పాదాలు విరబూసిన కమలాలు. వాటికి ఎవరు మొక్కరు. ఎదుటి వారి నీచత్వాన్ని భరించే ఓర్పు, వారి తప్పుల్ని క్షమించే ఔదార్యం పాదాలకు పవిత్రతను చేకూరుస్తాయి. అప్పుడు ఆ పాదాలు పునీతమైనట్టే. అలాగా వాటి రుణం నువ్వు తీర్చుకున్నట్టే. వాటికి పాదాభివందనం చేస్తే. బాబు గారు, తప్పు. నా కాళ్ళ మీద పడి నన్ను పాపాత్ముడు చేయకండి బాబు. అంత మర్చిపోండి. జరిగింది జరిగింది, ఏదో జరిగింది. జరిగిందేదో జరిగింది. జరిగిందేదో జరిగిందా సింహాద్రి? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? జీవితాన్ని ఒక దీక్షలాగా, ఒక వ్రతంలాగా సాగించాలని పడ్డ ఆరాటం అంతా ఒకే ఒక్క చాపల్యంతో, కొడుకు ఉద్యోగం అనే ఒకే ఒక కారణంతో దొంగనైపోయాను, మోసగాడినైపోయాను. జీవితం సాఫీగా సాగితే అందరూ పెద్ద మనుషులేనయ్యా. సందర్భం వచ్చినప్పుడే అసలు రంగు బయటపడేది. నీతులు చెప్పి చెప్పి ఆచరించి ఆచరించి విసిగిపోయాను. ఇక జన్మలో నీతులు చెప్పను, ఆచరించమని సలహాలు ఇవ్వను.
ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వను సుహాద్రి. తప్పు నిప్పు లాంటిది, దీక్షితుల్ని కాల్చేస్తుంది. దీక్షితుల్ని కాల్చేస్తుంది. నాన్నగారు, దీక్షితుల్ని కాల్చేస్తుంది. సింహాద్రి గారు, మమ్మల్ని క్షమించండి. మీ రుణాన్ని అనాపశలతో సహా నేను తీరుస్తానండి. బాబు, నిప్పు లాంటి దీక్షితులు బాబు తప్పు చేశాడు. ఎందుకో తెలుసా? లంచం ఇచ్చైనా ఉద్యోగం కొనుక్కోవాలన్న కొడుకు కోరిక తీర్చటం కోసం. నే కోరేది ఒక్కటే, ఎప్పుడూ లంచం పట్టనని దేవత లాంటి నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చెయ్యి. లేకపోతే సమాజంలో ఎందరో దీక్షితులు, మరెందరో నారాయణులు. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖ కరణే నహి నహి రక్షతి దుఃఖ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆకలి కాలం నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్కే మిశ్రో. ఇందలి పాత్రలు పాత్రధారులు: దీక్షితులు శ్రీ పిఆర్జే పంతులు, పార్వతి శ్రీమతి ఎం జగదీశ్వరి, నారాయణ శ్రీ ఐకే త్రినాథరావు, పేరుగల పెద్దాయన శ్రీ ఏ కామేశ్వరరావు, అప్పలస్వామి శ్రీ ఎంటి నాగేశ్వరరావు, గురువులు శ్రీ ఎస్ఏ శ్రీరామ్మూర్తి, బంగార్రాజు శ్రీ ఎంఏ ఆచార్య, వీర్రాజు శ్రీ కె కొండలరావు, సింహాద్రి శ్రీ సివి సూర్యనారాయణ, ఇంకా శ్రీ బి రామ్మోహన్ రావు, శ్రీమతి కె శశికళ పాల్గొన్నారు. సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ.